ఓకే అండి. అందరికీ రూ. 10,000 చీరని ఎందుకు కోసేశాను అన్నది ముందు ముందు మాట్లాడుకుందాం. టైం అయితే 6 పని అయిపోయింది. ఇప్పుడు 10 గంటలున్నాయి. 10 గంటలు ఎత్తుకొని నేయడానికెళ్తున్నాం. చూడండి, దేవునికి చెప్పేసొస్తున్నా ఈరోజు 20 దోన్లు అయిపోవాలనేసి. ఇప్పుడు మనం 20 దోన్లు నేయడానికి మనం ఇప్పుడైతే మగ్గంలో దిగుతున్నాం. మగ్గంలోకి దిగ్గానే మనకొక డౌట్. అదేంటంటే ఈరోజు 20 దోన్లు అవుతాయా? కావా? ఎందుకంటే మనం 6 గంటల పైన దిగాం కదా! అందుకు చిన్న డౌటు. ఏం పర్వాలేదండి. పంచెను ఒకసారి చూడండి కలరు. మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. సో, ఈరోజైతే నేను ఇదిగోండి పంచెను బాగా చూసండి. ఈరోజైతే 20 దోన్లు అవుతాయా? కాదా? ఇప్పుడు మనము 20 దోన్లు టార్గెట్‌గా పెట్టుకొని రాస్తున్నాను. సో, అది మీకు చూపిస్తాను చూడండి. మీకు కనబడుతుందో లేదో 20 దోన్లు అయితే రాశాను. సో, 10 గంటలు తెచ్చాను కదండీ. 10 గంటలు దాదాపు ఒక 5 దోన్ల వరకు అయితే అవుతాయండి. 5 దోన్లు అయిపోయిన తర్వాత మనం కండెలు చుట్టుకొని మనం నేయాల. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టానండి. మీరు ఏమనుకోకండి. ఏంది ఇంత ఫాస్ట్ నేసేస్తున్నాడా అని మీకు డౌట్ రావచ్చు. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. సో, కాళ్ళు చేతులు నయ్యవా మీకు ఇంత ఇదిగా ఒక్క సెకండ్ కూడా స్టాప్ లేకుండా కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు. ఇది నేర్చుకునే వరకే అండి. నేర్చుకున్న తర్వాత అంతా ఈజీగానే ఉంటుంది. ఏ పనైనా అంతే కదండీ. నేర్చుకునే ముందే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో, అదే అండి 2 దోన్లు అయిపోయింది. ఇదిగోండి పంచె చూడండి మారిపోయింది. టిఫిన్ చేసొచ్చి దిగాను స్నానం చేసుకొని. సో, అందుకే పంచె ఒకసారి చూడండి అని చెప్పింది ఇంతకుముందు. సో, కొమ్ము కింద పడిపోయింది. కాలు మీద పడిందంటే బొక్క పడిపోతుందండి. అంత షార్ప్‌గా ఉంటాయి కొమ్ములవి. సో, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇవి కొమ్ములతో. కాలు మీద పడిందంటే బొక్క పడి బ్లడ్ ఉబ్బికి వచ్చేస్తుంది. సో, జాగ్రత్తగా ఉండాలి. సో, మనమైతే ఈరోజు రూ. 10,000 చీరని కోసేసాం. చీర అనేసి మీకు హెడ్‌లైన్‌లో పెట్టాను కదండీ. ఎందుకు ఏంటి అన్నది చివరి వరకు చూడండి, చెప్తాను. సో, మనం ఇప్పుడైతే చీర నేస్తున్నాము. డిజైన్ వస్తుంది. సో, కండెలు అయిపోయినాయండి. 10 గంటలు 5 దోన్లు అయిపోయినాయి. మళ్ళీ కండెలు దీన్ని తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం. 17 గంటలండి. ఈ 17 గంటలు 3 బోలు గంటలు కాబట్టి దాదాపు ఒక 9-10 దోన్ల వరకు రావచ్చండి. చూద్దాము. ఇవి 10 దోన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం. కండి రావట్లేదు సరిగ్గా. పెరికేస్తున్నాను. సో, ఈ యాంగిల్ అయితే అసలు ఏం బాలేనట్టుందండి. ఈ కెమెరా యాంగిల్ ఒక చోట నీట్‌గా సెట్ చేయాలండి. ఇంకో 2, 3 వీడియోల్లో సెట్ చేద్దాం దాన్ని. సో, ఇప్పుడు మనమైతే కొంచెం 20 దోన్లు అవ్వడానికి కొంచెం ఫాస్ట్‌గా నేయడానికి ట్రై చేస్తున్నాము. చూద్దాం. 17 గంటలు దగ్గర దగ్గర 9-10 దోన్ల వరకు అయ్యే ఛాన్స్ ఉంది. సో, అదే అండి. ఇదంతా టైం ప్రాసెస్ కాబట్టి మీకు ఎడిట్ చేసేసి చూపిస్తున్నాను. 17 గంటలు కూడా నేసాం. సో, మొత్తానికైతే 10 దోన్ల వరకు వచ్చాయి. సో, ఈ 5 దోన్లకి ఒక బ్రాకెటు, 10 దోన్లు టోటల్ కలిపి 15 దోన్లు అయిపోయినాయి. సో, ఇప్పుడు మనం ఖాళీ నేత నేయాలి. ఖాళీ నేత అంటే ఇదిగోండి 10 గంటల వరకు ఖాళీ నేత నేస్తే చీర అయిపోతుందండి. సో, ఇప్పుడు మనం ఖాళీ నేత నేసి చీర ఒగటుదాం. చీర అయిపోయేలోపు ఇదిగోండి ఖాళీ నేత. చీర కూడా అయిపోవచ్చిందండి. సో, అదే మీకు చూపిస్తున్నాను చూడండి. ఖాళీ నేత నేస్తున్నాను. ఈ విధంగా మనం నేయడం జరుగుతుంది. సో, రూ. 3,000 చీర 10,000 చీరని మనం ఈరోజు నేసేసామండి. సో, ఈ చీరను మనం ఎలా బయటకు తీయాలో కూడా చూపిస్తాను కాసేపట్లో. చూడండి. ఇప్పుడైతే మనకు రూ. 3,000 అయితే ఈ చీర ద్వారా మనం సంపాదించామండి. ఈ 3 రోజుల్లోనే ఈ చీర నేసేయడంతో మనకు రూ. 3,000 వచ్చాయి. సో, ఇదంతా మీ ప్రోత్సాహం వల్లే. ఎందుకంటే ఇంతకుముందు చాలా
కొంచెం బద్ధకంగా ఉంటూ నేసేవాడిని. ఈ 3 రోజులు బాగా ఉత్సాహంగా నేయడంతో చీర అయిపోయింది. సో, ఇందులో మీకు కూడా థాంక్స్ చెప్పాలండి మీకు కూడా ఎందుకైనా. ఎందుకంటే మీకు వీడియో చూపించాలన్న ఉద్దేశంతో నేను కొంచెం ఉత్సాహంతో నేసాను. చీర అయిపోయింది. సో, కొంచెం సంతోషాన్ని మీతో పంచుకుంటానికి నేను కూడా ఎంతో ఆనందంగా ఉంది. సో, ఇప్పుడు మనం చీర అయిపోయింది కదండీ! దీన్ని ఇప్పుడు మనం కోసేయాలండి. ఎందుకు కోసేయాలంటే, మనం ఇంకో చీర ఇప్పుడు నేసిండే చీర బయట తీసేయడానికి దీన్ని కోసేయాలండి. ఈ కోసేస్తే తర్వాత ఎట్లా అని మీకు డౌట్ రావచ్చండి. అది మనం కొంచెం 3, 4 దోన్లు నేసేసిన తర్వాత ఇంకో చీరలో 3, 4 దోన్లు నేయాలండి ఇంకో చీరకి. ఆ తర్వాతే మనం కొయ్యాలి. అంతకు ముందే కోస్తే పోగులన్నీ వెనక్కెళ్ళిపోతాయి. మళ్ళా ఇబ్బందయిపోతదండి. సో, అందుకని చెప్తున్నాను మీకు. సో, ఆ విధంగా చేసుకోవాలి. సో, మీకు ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూసాంటే మీకు ఏదోలా ఉందో మరి ఎలా ఉందో నాకైతే తెలీదు. కామెంట్‌లో చెప్పండి. సో, ఈ కెమెరా యాంగిల్ బానే ఉంది కదండీ! ఈ యాంగిల్‌లో ఫిక్స్ అయిపోతే బానే ఉంటదని నాకనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో చెప్పండి. ఈ యాంగిల్‌లోనే రోజు వీడియోలు చేద్దామంటే ఇక్కడే కెమెరాని పెట్టి వీడియో తీస్తాను. సో, ఇప్పుడు మనమైతే చూస్తున్నాం. ఈ రోజుకైతే టైం అయిపోయిందండి. సో, కండెలు అయిపోయినాయి. మొత్తం 20 దోన్లు కంప్లీట్ అయిపోయిందండి. సో, ఈరోజుకి చీర కూడా అయిపోయింది. టైం కూడా 8:15 అయిపోయింది. సో, ఈరోజు కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి దేవుడిని చూపిస్తున్నాను. ఇదిగోండి. ఇది మళ్ళీ మీకు చీర కట్ చేసే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చీర ఎందుకు కట్ చేస్తానో, ఎలా కట్ చేస్తానో అని చూడండి. ఈ విధంగా మనం మధ్యలో ఓకే ఇలా కమ్మి పట్టుకొని ఇదిగోండి అలా కట్ చేసేసి సింపుల్గా ఇదిగోండి 3, 4 దోన్లు వేసిన తర్వాత కట్ చేశాను. సో, ఇప్పుడు దీన్ని మళ్ళీ పోగులన్నీ వెరికేసి ఆ తర్వాత కొంచెం అందంగా మళ్ళీ తయారు చేయాలండి. ఆ అమ్మాయికి జుట్లు వేస్తారు కదా! ఆ విధంగా ఈ చీరకు కూడా జుట్లు వేయాలి. అది కూడా చూసేయండి. అయిపోతుంది వీడియో. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తుంటే కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చీరకి గంటలు వేస్తున్నాం చూడండి. అమ్మాయికి జాడలు కదా అల్లుతాం కదండి, అట్లా చీరకు కూడా జాడల మాదిరి చూడడానికి అలాగే ఉంటాయి. చూడడానికి కొంచెం బాగుంటుంది అందుకనేసి అలా. సో, ఇదండి ఈ వీడియో. నచ్చిందా? లైక్ చేసుకోండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ముందు వీడియోలు ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సైనింగ్. బాయ్.